హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం బుక్కి మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి ప్రెజెంట్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ వీడియో తెలుసుకుందాం గైస్. రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోతాం. స్టార్టింగ్లోనే హీరో ఇంకా హీరోయిన్ మధ్య గొడవ అయితే జరుగుతుంది గైస్. ఆ గొడవ కాస్త పెద్దదే, వాళ్ళ మధ్య బ్రేకప్ అయితే అవుతుంది గైస్. అయితే వాళ్ళు గొడవ పడే విషయాన్ని ఎవరో వీడియో అయితే తీస్తారు గైస్. వీడియో తీసి అది పెద్ద వైరల్ అయితే అవుతుంది. అలా వాళ్ళ ఇద్దరి మధ్య బ్రేకప్ అయితే అయిపోతుంది గైస్. ఆ బ్రేకప్ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయింది, వాళ్ళ లైఫ్ని ఎలా లీడ్ చేశారు, మరి క్లైమాక్స్లో వాళ్ళు కలిసారా లేదా అనేది మీరు త్రూఅవుట్ మూవీలో చూస్తారు గైస్. సింపుల్ స్టోరీ లైన్. మూవీ మొత్తం ఆ బ్రేకప్ సిచ్యువేషన్ మీదనే నడుస్తూ ఉంటుంది గైస్. ఎక్కువ హీరో ఇంకా హీరోయిన్ మధ్యనే మూవీ మొత్తం రన్ అవుతుంది. స్టోరీ ఏంటంటే ఎక్కువ బ్రేకప్ మధ్యనే మూవీ మొత్తం త్రూఅవుట్ మూవీ అలా తీసుకెళ్తారు. బేస్ మొత్తం బ్రేకప్ మీదనే ఉంటుంది. వాళ్ళ మధ్య వచ్చే బ్రేకప్ సీన్ మీదనే మూవీ మొత్తాన్ని తీసుకెళ్లారు గైస్. అంటే అంత చిన్న స్టోరీ లైన్ మీద, అంటే ఆ బ్రేకప్ సిచ్యువేషన్ తీసుకొని త్రూఅవుట్ మూవీ తీసుకెళ్ళడం అనేది గ్రేట్ గైస్. అది మెచ్చుకోవాలి, అది చాలా బాగా తీసుకెళ్లారు. ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి, అంటే బ్రేకప్ తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు, అంటే ఆ పాస్ట్ నుంచి వీళ్ళు ఎలా బయటపడాలి, ఎలా డైవర్ట్ అవ్వాలి అనేది కూడా సిచ్యువేషన్స్ కొన్ని రాసుకుంటారు. అది సూపర్గా అనిపించాయి, చాలా బాగా తీసుకెళ్లారు. క్లైమాక్స్ కూడా మూవీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు గైస్. క్లైమాక్స్ కూడా నాకు బాగా నచ్చింది. అంటే కొంతమంది ఉంటారు మన ఫ్రెండ్స్ కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు మనకి, ఇది కాదురా అలా అని. ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినొద్దు. మనకు నచ్చింది, మన మనసుకి అనిపించింది చెయ్యాలి. ఎదుటోని మాటలు ఇంటే ఎలా ఏంటనేది కూడా చాలా బాగా చూపించారు. అంటే మన సిచ్యువేషన్ మనమే సాల్వ్ చేసుకోవాలి, మనమే మనని మోటివేట్ చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలనేది కూడా చాలా బాగా చూపించారు. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, పాస్ట్ నుంచి ఎలా బయటపడి లవ్ బ్రేకప్ అయిన తర్వాత మనం ఎలా డైవర్ట్ అవ్వాలి ఆ మూడ్ నుంచి అనేది కూడా చాలా బాగా చూపించారు. ఏంటంటే సినిమా మొత్తం ఒక సిచ్యువేషన్ మీద వెళ్ళడం వల్ల మూవీ మనకి మధ్యలో కానివ్వండి, తీసుకెళ్లే విధానంలో కానివ్వండి కొద్దిగా బోర్ అయితే ఫీల్ అవుతాం. ఎందుకంటే ఒకటే సిచ్యువేషన్ మీద ఉండడం వల్ల కాస్త బోర్ అయితే ఫీల్ అవుతాం మనం. అంటే త్రూఅవుట్ మూవీ మనం ఎంజాయ్ చేయలేకపోతాం. అంటే మధ్యలో మనకి స్లో బేస్గా వెళ్ళడం వల్ల, రిపీటెడ్గా అనిపించడం వల్ల కొద్దిగా బోర్ అయితే ఫీల్ అవుతాం. బట్ ఏంటంటే యూత్కి మాత్రం బాగా కనెక్ట్ అవుతుంది మూవీ. అది తీసుకున్న సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి మూవీలో, అది కూడా బాగా రాసుకున్నారు. ఇంకా హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. హీరో మాత్రం చాలా బాగా చేశారు, హీరోయిన్ కూడా సూపర్గా చేశారు. బట్ అంత చిన్న స్టోరీ లైన్ని తీసుకొని మూవీ మొత్తం త్రూఅవుట్ తీసుకెళ్లడం అనేది చాలా గ్రేట్ గైస్. అది సక్సీడ్ కూడా అయ్యారాళ్ళు. నాకైతే మూవీ మాత్రం నచ్చింది. బట్ ఏంటంటే అది రిపీటెడ్గా ఉండడం వల్ల, ఆ స్టోరీ మీద తీసుకెళ్లడం వలన ఏమో కానీ మూవీ ఏంటంటే మనకి మధ్యలో కొద్దిగా బోర్ అయితే ఫీల్ అవుతాం. ఎందుకంటే ఎక్కువ ల్యాగ్ చేస్తున్నట్టు, స్లో బేస్గా వెళ్తున్నట్టయితే అనిపిస్తుంది మనకి. బట్ త్రూఅవుట్ మూవీ చూసుకుంటూ మంచి మూవీ చూసినంత ఫీల్ అయితే వస్తుంది. ఇప్పుడున్న యూత్కి కూడా మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. కొన్ని సిచ్యువేషన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతాం. ఎందుకంటే మూవీలో మీరు చూస్తే అర్థమవుతుంది, కొన్ని సీన్స్ ఉంటాయి మనకి కనెక్ట్ అయ్యే విధంగా వాళ్ళు రాసుకున్నారు. అది కూడా బాగా నచ్చింది నాకు. సిచ్యువేషన్స్ కానివ్వండి, క్రియేట్ చేసే సీన్స్ కానివ్వండి చాలా బాగా అనిపించాయి. మెయిన్లీ హీరో ఇంకా హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కానివ్వండి, వాళ్ళ యాక్ట్ కానివ్వండి చాలా బాగా చేశారు. ఇద్దరు న్యాయం చేశారు. సూపర్గా అనిపించింది, చాలా న్యాచురల్గా అనిపించింది యాక్ట్ కూడా. మూవీ తీసుకెళ్లే విధానం కూడా చాలా బాగా నచ్చింది. అవుట్ ఆఫ్ ద బాక్స్ అనిపించింది. ఆ కాన్సెప్ట్, ఆ స్టోరీ లైన్ కూడా నాకు కొత్తగా అనిపించింది. క్లైమాక్స్ కూడా సూపర్గా అనిపించింది. నాకు మూవీ మాత్రం నచ్చింది గైస్. నేనైతే ఎంజాయ్ చేశాను. అంటే సూపర్ అనలేం కానివ్వండి, ఎంజాయ్ అయితే చేస్తారు మూవీని. ఓ మంచి మూవీ చూస్తామని అయితే అనిపిస్తుంది గైస్. డిసప్పాయింట్ అయితే అవ్వరు. వాచ్ చేయండి. ప్రెజెంట్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది బూకీ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.25 గైస్. నాకు పర్సనల్లీ మూవీ నచ్చింది, ఓకే అనిపించింది గైస్. నేనైతే ఎంజాయ్ చేశాను. మరి సూపర్ అనలేం కానివ్వండి, బాగుంటుంది మూవీ. డిసప్పాయింట్ అవ్వరు. ఒక మంచి మూవీ చూస్తామైతే ఫీల్ అయితే వస్తుంది. మెయిన్లీ యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. వాచ్ చేయండి. ప్రెజెంట్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది బూకీ మూవీ. ఓకే, బూకీ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.